ఇక ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఎన్నిక నేపథ్యంలో సభ్యులు ధన్యవాదాలు తెలుపుతూ ప్రసంగిస్తున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. నర్సరావుపేట పల్నాడు జిల్లా నుంచి మొట్టమొదటిసారిగా స్పీకర్ చేసిన డాక్టర్ కోడెల గారు మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్కి స్పీకర్గా చేయడం జరిగింది. అటువంటి పల్నాడు గడ్డ నుంచి మళ్ళీ ఎమ్మెల్యే ఎన్నికై మా నర్సరావుపేట ప్రజల గుండె చప్పుడు ఈ అరవింద్ బాబుని తెలియజేయడానికి అసెంబ్లీకి వచ్చి అధ్యక్ష అనే అవకాశం నాకు కల్పించిన నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మా పల్నాడు జిల్లా అధ్యక్షులు జీవి ఆంజలి గారికి ఇటువంటి సువర్ణ అవకాశం నాకు ఇచ్చినందుకు నర్సరావుపేట ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నేనైతే ఒక డాక్టర్గా ప్రజాసేవ చేశాను, అదేవిధంగా ఒక ఎమ్మెల్యేగా పల్నాడు జిల్లా వాసులందరూ కూడా అండగా ఉండి ఒక నీతి నిజాయితీ కృషి పట్టుదల ఓర్పుతోటి అందరికీ అండగా ఉండాలని చెప్పి కోరికతోటి వాళ్ళకు రాజకీయ నాయకుడిగా అసెంబ్లీకి రావడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా మా తాతగారు సివికే రావు గారు ఆ రోజు కాకినాడలో 3 సార్లు ఎమ్మెల్యేగా కమ్యూనిస్ట్ పార్టీ తరఫున పనిచేయడం జరిగింది. వారి వారసుడిగా వారసత్వం నిలబెడటానికి ప్రజల కోరిక మేరకు ప్రజలకు అండగా ఉండటానికి నేను అసెంబ్లీకి రావడం జరిగింది అధ్యక్ష. ఇటువంటి సువర్ణ అవకాశం నాకు ఇచ్చినందుకు మరి నారా చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలియజేస్తాను. నెక్స్ట్ విష్ణుకుమార్ రాజు గారు. అధ్యక్ష, మిమ్మల్ని అధ్యక్షాన్ని పిలిచేయడానికి అవకాశం ఇచ్చిన మా నార్త్ నియోజకవర్గ ప్రజలకి, అట్లాగే భారతీయ జనతా పార్టీ అగ్ర నాయకత్వానికి, రాష్ట్ర